మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనం. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగా యథార్థముగా పరిశుద్ధముగా జీవించడానికి యేసయ్య మార్గంలో మనం నడుస్తున్నాం. అయితే కొంతమంది ఆ నీతిని, యథార్థతను, పరిశుద్ధతను దొంగలించే వాళ్ళు మనకు పరిచయం అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మన మనస్సును కాపాడుకోవాలి, లేదంటే చాలా ప్రమాదం. ఎన్ని రోజులు కాపాడుకున్న నీతి, యథార్థత, పరిశుద్ధత అంతా దొంగలించబడుతుంది. అందుకే మనం ఎలా ఉండకూడదు, దారి తప్పి వారు నడిచే త్రోవలలోనికి మనం వెళ్ళకూడదు. అందుకే మనము ఎవరు ఎలాంటి వారు అనేది చాలా జాగ్రత్తగా, జ్ఞానముతో, వివేకముతో నడుచుకోవాలి. లేదంటే మనల్ని ప్రమాదంలో పడవేసే వాళ్ళు మన చుట్టూ తయారవుతూనే ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా ప్రమాదం కాబట్టి. ఒక క్షణములో మనం ఏమైపోతాం, కొన్ని సంవత్సరాల నుంచి నీతి, యథార్థత, పరిశుద్ధతను కాపాడుకుంటున్నా ఒక క్షణములో జ్ఞానము, వివేకము లేకుండా ప్రవర్తిస్తే బుద్ధిహీనునిగా, భక్తిహీనునిగా తయారవుతాం. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మార్గమును గొప్పదిగా ఎంచి అందులో నడవాలని, ఎన్ని మార్గములు మనకు కనిపించినా ఆయన మార్గమే సత్యం, ఆయన మార్గమే జీవం, ఆయన మార్గం ఒక్కటే మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుందని నమ్మి నడవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి నీవు ప్రేమించి మాలో నీతి లేకోకుండా, యథార్థత లేకోకుండా, పరిశుద్ధత లేకోకుండా నీతిని, యథార్థతను, పరిశుద్ధతను మాకు ఇచ్చి నడిపిస్తున్నావు. అందును బట్టి నీకు వందనాలయ్యా. అందులో నమ్మకముగా మేము ఉండుటకు, వారి మార్గముల తట్టు త్రిప్పకొక్కకుండా మా మనసును కాపాడుకొనుటకు శక్తిని, బలమును, జ్ఞానమును, వివేకమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.